ఏం కావాలమ్మా మీకు? ఉంది కదా. కాదమ్మా ఇది ఉంది కదా మీదే, దాంట్లో మేము షెడ్ ఎక్కడే ఇస్తారు? ఏదైనా ఉంటుంది, ఏదైనా బ్యాంకు నుంచి కావాలంటే మీకు లోన్ ఇప్పించడం. సంఘాల్లో ఉన్నావా? మహిళా సంఘాల్లో ఉన్నావా? ఎవరున్నారు మా సీసీ ఎవరున్నారు ఇక్కడ? వెలుగు సీసీ ఎవరు మా సీసీ ఎవరు? వచ్చినాడు చూడు, నాకు తెలిసి వచ్చినాడు. ఏపీఎం రమ్మనండి. ఏం పేరు? ఏం చేస్తున్నావు? నేనే ఇక్కడ గార్దులు కాస్తానా? ఏం మాట్లాడుతున్నావు? ఏం గార్దులు కాస్తానావా? ఏం చేస్తున్నా మీరు? టైం పాస్కి వచ్చినారా? అందరు ఉద్యోగస్తులు అందరు రమ్మని ఇంటికి. నీడను కూర్చొని టైం పాస్ చేస్తా కూర్చున్నారా? ఒకసారి పిలుస్తా అంటే 10-15 నిమిషాలు పిలుస్తానే పలకదు. ఏమో 3-4 గంటలు తిరగడానికి బరువు అవుతుందా? ఏం గ్లామర్ తగ్గుతుందా? మళ్ళీ ఎంత రెగ్యులర్గా వచ్చినావు? ఈ వృత్తి మీద బతుకుతున్నారు వీళ్ళు, మహిళా సంఘాల్లో ఉన్నారు. వీళ్ళకి లోన్లు ఇప్పించడానికి ఏమైతుంది? ఏంది ఇప్పించినారు? ఎంత? మీరెవరు? 10 లక్షలు దాంట్లో వచ్చిందా లోను? మరి ఆ లెక్క అంతా ఏం చేస్తున్నారు? 10 మంది కంటే నీ వాటా 1 లక్ష వస్తుంది కదా. ఏం చేసినారు? ఏం చెప్పినామ్మా? లక్ష ఇంటి ఖర్చుల కోసం కాదు కదమ్మా, ఏదైనా వృత్తి మీద ఉంటే దానికి వడ్డీ కట్టుకోవడానికి పనికి వస్తుంది కదా. నేను చెప్పేది వినమ్మా, నువ్వు ఒక వృత్తి మీద బతుకుతుంటే దీనికి ఇచ్చిన లెక్కలు బయటకి ఇచ్చుకోవడం కాదు కదా, కట్టుకోవాలి కదా. వీళ్ళు ఈ వృత్తి మీద బతుకుతున్నారు, వీళ్ళకి సపరేట్ లోన్ ఇప్పియండి. వీళ్ళకు అదెంత అవుతుంది? 10,000 ఎంత అవుతుంది కానీ షెడ్ సపరేట్ పెట్టి ఈ వృత్తిని ఆధారితం చేసుకొని ఇప్పియండి.